హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ కూడా ఫుల్ వీడియో వాచ్ చేసేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అండ్ ఈరోజు వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాం. ఈ వ్లాగ్ కూడా లాస్ట్ వ్లాగ్స్ కంటిన్యూషన్ అనమాట. సో ఎవరైనా చూడకపోతే నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్న థంబ్నెయిల్స్ చూసేసి మీరు కూడా నా ఛానల్ని విజిట్ చేసేసి చూసేసేయండి. సో ఈ వ్లాగ్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా వాచ్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది మొత్తం ఐడియా అయితే వచ్చేస్తుంది. అండ్ ఈరోజు వ్లాగ్లో అయితే మేము టీ ఎస్టేట్కి వెళ్తూ ఉన్నామండి. ఊటీలో చాలా ప్లేసెస్లో ఇలా టీ ఎస్టేట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ టీ ఎస్టేట్లో ఎంత బాగున్నాయి చూసారా, ఇదంతా కూడా టీ ప్లాంట్స్ అనమాట. సో ఇలా ఈ ప్లాంట్స్ అంతా కూడా ఇక్కడ గ్రో చేస్తారు. సో కేరళ సైడ్ అండ్ ఊటీ ఇటు సైడ్ అంతా కూడా ఇలా టీ ఎస్టేట్స్ అయితే మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఊటీలో కూడా చాలా ప్లేసెస్లో ఇలా అయితే ఉంది. మనం వెళ్ళిందైతే ఇంకొక టీ ఎస్టేట్, అండ్ ఈసారి వచ్చింది ఇంకొక టీ ఎస్టేట్ అనమాట. సో ఇదైతే చాలా హైట్లో ఉందండి. మెట్లు ఎక్కి దిగేటప్పటికే కాలు నొప్పులు వచ్చేసాయి. సో అంత హైట్లో ఉంది. అండ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాల్సిన వాళ్ళు, రీల్స్ చేసేసుకునే వాళ్ళు అన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఇలా ఒక డ్రెస్సింగ్ అయితే ఇస్తారండి. మనము లాస్ట్ ఇయర్ చేసుకున్నాము ఇలానే సేమ్. సో నేను, మోక్ష, స్నేహ, మా అమ్మ అందరం అయితే అదే డ్రెస్సెస్ వేసుకొని ఫొటోస్ అయితే తీసుకొని ఉన్నాము. అండ్ ఈసారి అయితే ట్రై చేయలేదు. అండ్ ఈసారి లావణ్య చేయాలనుకునింది, పాపం తీసుకోవాలనుకునింది, కానీ అక్కడ రష్ ఎక్కువ అయిపోయారు. అండ్ అలాగే అందరికీ డ్రెస్సెస్ తీసేసుకున్నారు కదా, ఇంకా వీళ్ళకి డ్రెస్సెస్ దొరకలేదు. ఓకేలే ఇప్పటికే అలసిపోయినాం కదా, నెక్స్ట్ డే వద్దాము అని చెప్పి అనుకున్నారు. బట్ నెక్స్ట్ డే ఇంకొక ప్లాన్ అయిపోయింది. సో అట్ లాస్ట్ వాళ్ళైతే తీసుకోలేదండి. అండ్ ఇక్కడ నుంచి చూస్తున్నారా రోడ్ ఎలా కనిపిస్తోందో, ఇక్కడ నుంచి జారి పడితే ఏమన్నా ఉందా, అందుకనే పిల్లలతో చాలా భయం వేసింది. నేనైతే కాసేపు ఉన్నాను, మళ్ళీ దిగేసాను త్వరగా. చాలా కొంచెం ఒకలాగా అనిపించింది. అంటే పిల్లలు బై మిస్టేక్ కాల్ జారితే ఏమన్నా ఉందా చెప్పండి, అలా అనిపించింది. అందుకని కొంతసేపే ఉన్నాము. అండ్ ఇక్కడ స్నేహ, మోక్ష వీళ్ళందరూ ఇలా ఫొటోస్ అయితే కొన్ని తీసుకున్నారు. అండ్ వీళ్ళైతే చాలా హైట్లోకి వెళ్ళిపోయారండి. అదే రోజే చాక్లెట్ ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీ అండ్ అలాగే ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళి వచ్చేసరికి ఓపిక పోయిందండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు టైం అయితే 4:30 or 5 అయితే అయిపోయింది అంతే అనుకుంటాను. సో అంత టైం అయితే అయిపోయింది. సో ఓపిక అస్సలు లేదండి. కాకపోతే కాసేపు అలా ఇంకా వచ్చాం కదా, పైకి అయితే వెళ్ళిపోయి కొన్ని పిక్స్, వీడియోస్ అయితే తీసుకున్నాము. అండ్ వీళ్ళు కూడా చూసారా, పిల్లలు కూడా అలసిపోయారు. మార్నింగ్ వెంటనే త్వరగా లేసేస్తున్నారు కదా, నైట్ చాలా లేట్ అయిపోతుంది. సో యాక్చువల్ ప్లాన్ ఏమంటే మేము ఒక్క రోజు కోసం ఊటీకి వెళ్ళాము. అండ్ ఈరోజు ఊటీ నుంచి వెకేట్ చేసేసి వచ్చేయాలి. కానీ మేమేం చేసామంటే నెక్స్ట్ డే కూడా కంటిన్యూ చేసాం. అంటే చూసింది కొన్ని ప్లేసెసే కదా, నెక్స్ట్ డే ఎలాగో సండేనే కదా ఉందాము, సండే ఉండేసి ఈవినింగ్ స్టార్ట్ అయిపోదామని చెప్పి ఇంకా మళ్ళీ అక్కడే ఉండిపోయాము. అండ్ పిల్లలు అలసిపోయారు, చాలా అలసిపోయారండి, మామూలుగా అలసిపోలేదు. అందులోనూ ఇలా ఈ ఊటీ అంతా అప్స్ అండ్ డౌన్స్ అలా ఉంటుంది కదా, సో హిల్ అలా ఎక్కాలి ఇలా అయితే ఉంటుంది. సో చాలా అలసిపోయారు పిల్లలు మాత్రం. అండ్ ఇక్కడ టీ ఎస్టేట్లో కొంతసేపు అలా స్పెండ్ చేసాము. కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ అలా తీసేసుకొని ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము లాస్ట్ డే ఉన్న రూమ్ అయితే వెకేట్ చేసేసాం కదా, అదంత నీట్గా లేదు, ఎందుకులే అని చెప్పి అదైతే వెకేట్ చేసాము. అండ్ ప్లానింగ్ కూడా లేదు నెక్స్ట్ డే ఇలా రూమ్ తీసుకోవాలి అని. సో ఇంకొక ప్లేస్లో అయితే రూమ్ అయితే తీసేసుకున్నాము. ఈసారి 2 రూమ్సే తీసుకున్నాము. కాకపోతే మంచిగా బెడ్స్ అయితే డబల్ బెడ్స్ ఇచ్చారు. సో కింగ్ సైజ్ది డబల్ బెడ్స్ అయితే ఇచ్చారు. అండ్ మాకైతే 8,500 అయితే అయ్యిందనమాట. సో చాలా మంచిగా ఉన్నింది రూమ్స్ అయితే. అండ్ తర్వాత ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పి, మధ్యాహ్నం కూడా తినలేదు కదా, అందుకని చెప్పి ఇంకా కొంచెం ఎర్లీగానే తినేసాము. చాలా బాగుంది అక్కడ, పరోటా అంతా కూడా చాలా బాగుంది. అండ్ కాసేపు ఇంకా టైం ఉంది కదా అని చెప్పి షాపింగ్ చేసేదానికైతే వెళ్ళామండి. అండ్ ఇక్కడ ఒక హ్యాండ్ బ్యాగ్ షాప్లోకి అయితే వెళ్ళాము. ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయంటే సెలెక్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. అండ్ నేనైతే ఏ హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకోలేదండి, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఉంది, ఈ మధ్య తీసుకొని ఉన్నాను, అందుకని చెప్పి నేనేం తీసుకోలేదు.
అండ్ మా సిస్టర్కి పిల్లలది సుశాంత్ గారిది ఏదైనా ఫుడ్ అలా సంబంధించినవన్నీ తీసుకొని క్యారీ చేయాలి కదా పిల్లలు ఉంటే. సో అందుకని చెప్పి కొంచెం పెద్ద సైజ్ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసేసుకునింది. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లోనే ఉందండి. అండ్ లావణ్య కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసేసుకునింది. అండ్ పిల్లలు ముగ్గురు కాదు నలుగురు తీసుకున్నారు. మను, స్నేహ, హృతిక, మోక్ష నలుగురు అయితే హ్యాండ్ బ్యాగ్స్ కూడా తీసుకున్నారు. హ్యాండ్ బ్యాగ్స్ కాదు, చిన్ని చిన్ని పర్సెస్ అయితే తీసుకున్నారు. అండ్ ఇదే అనమాట మనం తీసుకున్న రూమ్ అనమాట నెక్స్ట్ డే. సో చాలా బాగుంది, చాలా వెల్ మెయింటైన్డ్గా, చాలా నీట్గా భలే ఉన్నిందండి. అండ్ ఇలా అయితే ఉందన్నమాట. సో అస్సలు ఓపిక లేదు, ఇంకా ఎప్పుడెప్పుడు రూమ్కి వెళ్ళి పడుకుందామా అనిపించేసింది. అంతే కదా, వేరే ప్లేస్కి వెళ్తే మొత్తం తిరుగుతూ ఉండడం వల్ల త్వరగా రెస్ట్ తీసేసుకొని మళ్ళీ మార్నింగ్ లేసి వెళ్ళాలి కదా. సో అలా అనిపించింది. అండ్ ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఎంత బాగా ఇలా కార్ సీటింగ్ అయితే అరేంజ్ చేసున్నారు. అండ్ ఇదే హోటల్లో మంచిగా రెస్టారెంట్ కూడా ఉందండి. ఆ రెస్టారెంట్ మొత్తం డీటెయిల్స్ అంతా కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. అండ్ ఇదైతే మోక్ష తీసేసుకునింది పర్స్, పృథ్వీ కొనిచ్చేసాడు, వాళ్ళ బాబాయ్ తీసిచ్చారనమాట. సో మోక్షకు ఒకటి, స్నేహ ఒకటి. సో మోక్ష ఇదైతే తీసుకునింది. ఇది 149 రూపీస్ పడింది అంతేనండి. అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్గానే అనిపించింది నాకైతే. అండ్ చాలా సెలెక్ట్ చేశారు, ఎన్ని చేశారో. అండ్ ఇదైతే స్నేహ తీసేసుకునింది. ఇది జస్ట్ 99 రూపీస్ ఏమో పడిందండి, చాలా తక్కువే, 99 రూపీసే. సో స్నేహ ఏది తీసుకుంటే హృతిక నాకు అదే కావాలి, అలాంటి కలరే కావాలని చెప్పింది. అండ్ ఇద్దరు అయితే సేమ్ తీసుకున్నారు. మోక్ష, మను మాత్రం వాళ్ళు సేమ్ తీసుకున్నారు, కలర్ డిఫరెంట్ తీసుకున్నారు. అండ్ ఇలా అయితే వీళ్ళు తీసేసుకొని అప్పుడే డబ్బులు కూడా అడిగి వేసేసుకున్నారనమాట. సో వీళ్ళైతే ఇలాగ బుల్లి పర్సులు అయితే తీసేసుకున్నారు. అండ్ నేనైతే ఇలా ఒకటి తీసుకున్నానండి. ఇది స్కార్ఫ్ లాగా యూజ్ అవుతుంది కదా అని చెప్పి, బైక్స్లో వెళ్ళేటప్పుడు అలా బాగుంటుంది కదా అని చెప్పి ఇలా ఒక స్కార్ఫ్ అయితే తీసేసుకున్నాను. బాగుంది, 180 రూపీసేనండి, చాలా తక్కువ ప్రైజే, చాలా బాగుంది. అండ్ మంచిగా కూడా ఉందన్నమాట. సో క్వాలిటీ అంతా కూడా. అండ్ ఇదైతే బయట నాకు అక్కడ షాప్లో కొంచెం ఆరెంజ్ కలర్లో కనిపించింది, కానీ ఇదైతే కొంచెం రెడ్డేలేండి, రెడ్ కలర్. సో చిన్ని ఫ్లవర్స్ అయితే కనిపించింది. ఇలా ఉందన్నమాట, చాలా బాగుందండి. 180 రూపీస్కి చాలా వర్త్ అనిపించింది. మన సైడ్ చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్తారు కదా. ఇంకా అక్కడ ఉలన్ స్వెటర్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయండి షాప్ చేయడానికి. మాకైతే ఓపిక లేక ఇంకా ఇవైతే తీసేసుకొని వచ్చేసాము. అండ్ నెక్స్ట్ వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి, ఇంకా చాలా వ్లాగ్స్ షేర్ చేసుకోవాల్సింది ఉంది. సో వెయిట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ ఒక లైక్ చేసేసేయండి, చాలా కష్టపడి వీడియో చేస్తున్నా కదా, లైక్ ఇచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.